హాయ్ ఎవ్రీవన్. టుడే మన టాపిక్ ఏంటి అంటే వాట్ ఈస్ బిగ్ డేటా. ఇది డేటా సైన్స్ వాళ్ళకు ఉండేటటువంటి పేపర్. ఇది అన్ని యూనివర్సిటీ లోపల ఉంటుంది. కేఈలో కావచ్చు, ఓఈలో కావచ్చు, జేఎన్టీలో కావచ్చు. సో ఇవాళ నుంచి మనకి డైలీ ఒక వీడియో అనేది దీని మీద మనం అప్డేట్ చేస్తుంటాము. సో కంప్లీట్ ఈ బిగ్ డేటా సిలబస్ దీని గురించి డైలీ ఒక టాపిక్ తీసుకున్నాము. సో ఇది మనకి బిఎస్సి డేటా సైన్స్ సిక్స్త్ సెమ్ లోపల ఉండేటటువంటి సిలబస్. సో ముందుగా మరి అసలు ఈ బిగ్ డేటా అంటే ఏంటి అనేది చూద్దాము. సో ఆ వర్డ్లోనే ఉంది బిగ్ డేటా. అంటే ఇట్ ఈస్ నాట్ ఏ స్మాల్ డేటా. బిగ్ డేటా ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ లార్జ్ డేటా సెట్స్ దట్ కెనాట్ బి ప్రాసెస్డ్ యూజింగ్ ట్రెడిషనల్ కంప్యూటింగ్ టెక్నిక్స్. సో బిగ్ డేటా అంటే ఏంటి అంట, దీంట్ లోపల ఏముంటాయి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లార్జ్ డేటా సెట్స్ అనేటివి ఉంటాయి. సో ఇందు లోపల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ అనేటివి ఇన్వాల్వ్ అయి ఉంటాయి. It is not a single technique or a tool. Rather, it has become a complete subject which involves various tools, techniques, and frameworks. సో బిగ్ డేటా అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ డేటా సెట్స్. ఇందు లోపల ఎటువంటి సింగిల్ టెక్నిక్ అనేది ఇంప్లిమెంట్ చేసి ఉండదు. దీని లోపల ఏముంటాయి అంటే మల్టిపుల్ టెక్నిక్స్, మల్టిపుల్ టూల్స్ ని యూజ్ చేసుకొని ఒక కంప్లీట్ డెప్త్ సబ్జెక్ట్ ని మనము ప్రొవైడ్ చేస్తాం. అందుకోసం ఈ బిగ్ డేటా అనేది మనకి అవసరమైతా ఉంది. సో మరి ఈ అండర్ బిగ్ డేటా లోపల ఏమేమి ఉంటాయి? సో అంబ్రిల్లా ఆఫ్ బిగ్ డేటా. మరి బిగ్ డేటా కింద ఉండేటి ఏంటి అంటే ఏ టైప్ ఆఫ్ డేటా ఈ బిగ్ డేటా కింద కన్సిడర్ అవుతా ఉంటుందంటే ఒకటి బ్లాక్ బాక్స్ డేటా, సోషల్ మీడియా డేటా, స్టాక్ ఎక్స్చేంజ్ డేటా, పవర్ గ్రిడ్ డేటా, ట్రాన్స్పోర్ట్ డేటా, సెర్చ్ ఇంజిన్ డేటా. సో ఒక్కొక్క దాని గురించి చూసినట్లయితే ఫస్ట్ వన్ బ్లాక్ బాక్స్ డేటా. సో ఈ బ్లాక్ బాక్స్ డేటా అనేది ఎక్కడ యూజ్ చేస్తూ ఉంటారంటే ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్ లోపల, నావీ సిస్టమ్ లోపల దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. సో ఎయిర్ప్లేన్స్ వల్ల కావచ్చు, లేదంటే జెట్ విమానం వల్ల కావచ్చు. సో అక్కడ వాళ్ళు వాయిస్ క్యాప్చర్ చేయడానికి, లేదంటే రికార్డింగ్స్ చేయడానికి, వాటిలలో అక్కడ యూజ్ చేస్తున్నటువంటి మైక్రోఫోన్స్ కావచ్చు, అక్కడ యూజ్ చేస్తున్నటువంటి ఇయర్ ఫోన్స్ తట్టు కావచ్చు. సో వాటిని యూజ్ చేసుకొని అక్కడ డేటా అనేది ఎక్స్చేంజ్ అవుతా ఉంటది. సో ఇటువంటి డేటా అనేది ఏ కేటగిరీ లోపల వస్తూ ఉంటది అంటే అండర్ అంబ్రెల్లా బిగ్ డేటా. సెకండ్ వన్ వచ్చేసి సోషల్ మీడియా డేటా. సో సోషల్ మీడియా డేటా అనేది అందరికి తెలిసే ఉంటది. సో ఇక్కడ మనం ఏం చేస్తూ ఉంటాము, గ్లోబల్ లెవెల్లో చూసినట్లయితే డైలీ కొన్ని కోట్ల ప్రొఫైల్స్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యూస్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. సో సోషల్ మీడియా సచ్ యాజ్ ఫేస్బుక్, ట్విట్టర్ టు హోల్డ్ ద ఇన్ఫర్మేషన్ అండ్ వ్యూస్ పోస్టెడ్ బై మిలియన్స్ ఆఫ్ పీపుల్ అక్రాస్ ద గ్లోబ్. ఇకపోతే స్టాక్ ఎక్స్చేంజ్ డేటా. సో ఇట్ ఈస్ ఆల్సో అండర్ అంబ్రెల్లా ఆఫ్ బిగ్ డేటా. It can hold the information about buying and selling to take a proper decision of the customers by using different types of companies. సో ఇక్కడ కస్టమర్స్ కి సంబంధించిన డేటా అనేది ఇక్కడ హోల్డ్ చేసి ఉంటుంది. కస్టమర్స్ ఏ స్టాక్స్ ని బై చేస్తున్నారు, ఏ స్టాక్స్ ని సెల్ చేస్తా ఉన్నారు. సో ఇట్ ఈస్ ఆల్సో అండర్ కన్సిడర్ ఆఫ్ బిగ్ డేటా టు బిగ్ డేటా. ఇకపోతే పవర్ గ్రిడ్ డేటా. సో ఈ పవర్ గ్రిడ్ డేటా అంటే ఏంటి అంటే సో పవర్ గ్రిడ్ డేటా హోల్డ్స్ ద ఇన్ఫర్మేషన్ కన్స్యూమ్డ్ బై ఎ పర్టిక్యులర్ నోడ్ విత్ ద రెస్పెక్ట్ ఆఫ్ బేస్ స్టేషన్స్. ట్రాన్స్పోర్ట్ డేటా. It is also under umbrella of big data. So transport data includes variety of models, different types of capacities, distance and availability of a vehicle. Search engine data. So search engine retrieves the information from the different types of databases. సో ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెర్చ్ ఇంజన్స్ అనేవి ఉంటాయి. వాటిని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తూ ఉంటాము, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని మనము రిట్రైవింగ్ అనేది చేస్తూ ఉంటాం. సో మరి బిగ్ డేటా ఇన్క్లూడ్స్ హ్యూజ్ వాల్యూమ్స్, హై వెలాసిటీ ఆఫ్ డేటా, హై ఎక్స్టెన్సిబుల్ వెరైటీ ఆఫ్ డేటా. సో హియర్ ఈ బిగ్ డేటా అనేది మనకి 3 వేరియేషన్స్ గా ఉంటది. ఒకటి వచ్చేసి స్ట్రక్చర్డ్ డేటా ఉంటది, రెండోది అన్స్ట్రక్చర్డ్ డేటా ఉంటది, మూడోది సెమీ స్ట్రక్చర్డ్ డేటా ఉంటది. సో స్ట్రక్చర్డ్ డేటా ఈజ్ కాల్డ్ యాజ్ ఎ రిలేషనల్ డేటా, సెమీ స్ట్రక్చర్డ్ డేటా ఈజ్ కాల్డ్ XML డేటా, అన్స్ట్రక్చర్డ్ డేటా ఈజ్ కాల్డ్ వర్డ్ ఫైల్స్ కావచ్చు, పీడిఎఫ్ ఫైల్స్ కావచ్చు, టెక్స్ట్ ఫైల్స్ కావచ్చు, మీడియా ఫైల్స్ కావచ్చు.
So using the information kept in the social network like a Facebooks, the marketing agencies are learning about the response of their companies to promotions and other advertising mediums. So using the information in the social media like preferences and product prescription of their companies, product companies and retail organizations are planning their production. So using the data regarding the previous medical history and patients, hospitals are providing better quick services. సో ఇటువంటి వేరియస్ సర్వీసెస్లలో మనకి ఏ టూల్స్ యూజ్ అవుతా ఉంటాయి అంటే ఈ బిగ్ డేటా లోపల ఉండేటటువంటి డేటా అనేది మనకి వీటికి సంబంధించినటువంటి టెక్నాలజీస్ అనేవి మనకి ఎక్కువగా హెల్ప్ అవుతా ఉంటాయి. సో మరి ఈ బిగ్ డేటా టెక్నాలజీస్ అసలు ఈ బిగ్ డేటా టెక్నాలజీస్ మనకి ఎందుకు అవసరం అవుతా ఉంటాయి అనేది చూద్దాము. సో ద బిగ్ డేటా టెక్నాలజీస్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ ప్రొవైడింగ్ మోర్ అక్యురేట్ అనాలిటిక్స్ which may lead to more concentrate decision making resulting in greater operational efficiency, cost reductions and reduced risk for the business. సో అసలు ఈ బిగ్ డేటా టెక్నాలజీస్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే సో వీటిని యూజ్ చేసుకొని ఈ బిగ్ డేటా టెక్నాలజీస్ బిగ్ డేటా టూల్స్ ని యూజ్ చేసుకొని మనం ఇక్కడ ఏం చేసుకోవచ్చు అంటే వీ కెన్ ప్రొవైడ్ అక్యురేట్ రిజల్ట్స్. సో డిసిజన్ మేకింగ్ సిస్టమ్స్ మనము ఇవి ఈజీగా పర్ఫామ్ చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించిన రిజల్ట్ అనేది మనకి ఎఫెక్టివ్ ఎఫిషియన్సీగా మనకు కావాల్సిన రిజల్ట్ అనేది డిస్ప్లే అవుతా ఉంటుంది. అందుకోసం మనకి ఈ బిగ్ డేటా టూల్స్ అనేది మనకి హెల్ప్ అవుతా ఉంటాయి. సో టు హార్నెస్ ద పవర్ ఆఫ్ బిగ్ డేటా you would require an infrastructure that can manage and process huge volume of structured and unstructured data in the real time. It can be product to data privacy and security. సో బిగ్ డేటా టూల్స్ వల్ల మనము రెండు రకాల టాస్క్ ని మనం తీసుకోవచ్చు. ఇక్కడ సెమీ స్ట్రక్చర్డ్ డేటా కావచ్చు, లేదంటే అన్స్ట్రక్చర్డ్ డేటా కావచ్చు. సో స్ట్రక్చర్డ్ డేటా కావచ్చు, అన్స్ట్రక్చర్డ్ డేటా కావచ్చు. సో వీటికి సంబంధించినటువంటి డేటాని యూజ్ చేసుకొని మనము డేటాని 100% ప్రొటెక్షన్ గా సెక్యూరిటీ లోపల మనము ప్రొవైడ్ అనేది చేసుకోవచ్చు. సో దేర్ ఆర్ వేరియస్ టెక్నాలజీస్ ఇన్ ద మార్కెట్ ఫ్రమ్ ద డిఫరెంట్ వెండర్స్ ఇంక్లూడింగ్. మరి ఈ బిగ్ డేటాని ఎవరెవరు యూజ్ చేస్తా ఉన్నారు మార్కెట్ లో అంటే అమెజాన్ కంపెనీ కావచ్చు, ఐబిఎం కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు. సో ఇంకా అదర్ కంపెనీస్ ప్రతి ఒక్క కంపెనీ కూడా దీని మీద డిపెండ్ అయ్యి వాళ్ళకి సంబంధించినటువంటి బిజినెస్ ని ఆర్గనైజేషన్ చేస్తుంది అంటే బై యూజింగ్ ద బిగ్ డేటా టెక్నాలజీస్. While looking into the technologies that handle big data, we are examining the following two cases of technology. First one is the operational big data and another one is the analytical big data. సో ఇప్పుడు అమెజాన్ కంపెనీ కావచ్చు, ఐబిఎం కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, ఈ ప్రతి ఒక్క కంపెనీ కూడా ఈ బిగ్ డేటా టూల్స్ మీద డిపెండ్ అయ్యి వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని రకాల ఆపరేషన్స్ వాళ్ళు పర్ఫామ్ చేస్తా ఉంటారు. సో మరి దీన్ని బేస్ గా చేసుకుని మనము హ్యాండిల్ చేయాలి అంటే ఇక్కడ రెండు రకాల టెక్నాలజీస్, టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేసెస్ అయితే మనకు కావాల్సి ఉంటుంది. సో ఫస్ట్ కేసు ఏంటి అంటే ఆపరేషనల్ బిగ్ డేటా, సెకండ్ వన్ వచ్చేసి అనలిటికల్ బిగ్ డేటా. మరి ఈ ఆపరేషనల్ బిగ్ డేటా అంటే ఏంటిది, అనలిటికల్ బిగ్ డేటా అంటే ఏంటి అనేది చూద్దాము. సో ఫస్ట్ వన్ ఆపరేషనల్ బిగ్ డేటా. It includes system like a MongoDB that provide operational capabilities for the real-time interactive workloads where data is primarily captured and stored. సో మరి ఇందు లోపల మనం ఎటువంటి డేటాబేస్ ని యూజ్ చేస్తూ ఉంటామంట, ఇక్కడ ఎగ్జాంపుల్ గా ఏం తీసుకున్నాడు, మాంగో డీబీని మనం యూజ్ చేస్తూ ఉంటాము. సో వాటిని యూజ్ చేసుకొని మనకు కావలసినటువంటి ఆపరేషన్స్ ని, మనకు కావలసినటువంటి రియల్ టైమ్ ఆపరేషన్స్ ని మనము పర్ఫామ్ చేసుకొని మన దగ్గర ఉన్నటువంటి ప్రైమరీ డేటాని ఏదైతే ఉన్నదో దాన్ని మనం మన డేటాబేస్ లోపల 100% సక్సెస్ఫుల్ గా స్టోర్ చేసుకుంటాం. సో NoSQL బిగ్ డేటా సిస్టమ్స్ that are designed to take the advantages of new cloud computing architectures that have emerged over the past to decide to allow massive computations to be run inexpensively and efficiently. This makes operational big data workloads much easier to manage and cheaper and faster to implement. సో మరి ఈ కాన్సెప్ట్ ఇది NoSQL కి సంబంధించినటువంటి బిగ్ డేటా సిస్టమ్స్ ని యూజ్ చేసుకొని మనము క్లౌడ్ కి సంబంధించినటువంటి ఆర్కిటెక్చర్స్ ని మనం ఇక్కడ ఈజీగా మనం డెవలప్ చేసుకోవచ్చు. సో ఈజియర్ టు మేక్ ఆపరేషనల్ ఆన్ బిగ్ డేటా వర్క్ లోడ్స్, మచ్ ఈజియర్ టు మేనేజ్ అండ్
cheaper and faster to implement. So it is called the operational big data. And another one is the second case వచ్చేసి ఏంటి అంటే అనలిటికల్ బిగ్ డేటా. సో మరి ఇందులోపల ఏమేమి ఉంటాయంటే these include systems like a massively parallel database systems and map reduce that provide analytical capabilities for respective and complex analytics that may touch most or all of the data. MapReduce provides a new method for analyzing the data that is complementary to the capabilities providing by SQL. And a system-based MapReduce that can be based upon a single servers to thousands of high and low end machines. సో ఇక్కడ రెండు కేసెస్ ని యూజ్ చేసుకుని మనం బిగ్ డేటానే మనం అనాలిసిస్ చేసుకోవచ్చు అన్నాము. ఒకటేమో ఆపరేషనల్ బిగ్ డేటా అన్నాము, రెండోది అనలిటికల్ బిగ్ డేటా. సో ఇక్కడ ఈ ఆపరేషనల్ బిగ్ డేటా లోపల మనం ఏం చేస్తూ ఉంటాము, డేటాబేస్ ని మనం డిజైన్ చేయడం కావచ్చు, దాని లోపల డేటాని స్టోర్ చేయడం కావచ్చు, దాని లోపల రిట్రైవ్ చేయడం కావచ్చు, ఆ డేటాబేస్ కి సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడం కావచ్చు, వాటికి కావాల్సినటువంటి ఆపరేషన్స్ మనం పర్ఫామ్ చేస్తాం. సో డేటా అనేది వచ్చిన తర్వాత దాన్ని మనం ఏం చేసుకోవాలంటే పర్ఫెక్ట్ గా మనం అనలైజింగ్ అనేది చేయాలి. సో అటువంటి టెక్నిక్స్ అనేది దేని లోపల ఉంటాయి అంటే ఈ అనలిటికల్ బిగ్ డేటా లోపల ఉంటాయి. సో చూసారు కదా, ఇది జస్ట్ ఓవర్ వ్యూ ఆఫ్ బిగ్ డేటా.